హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఆలుగడ్డతో మంచి రుచికరమైన రెసిపీని అయితే చూద్దాము. ముందుగా పాలకూర కట్టలు 3 తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఆలుగడ్డలను ఫీలప్ చేసుకొని చిన్న ముక్కలుగా 4 ఆలుగడ్డలను కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, 3 టమాటాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఎండుమిరపకాయలు 4-5 తీసుకొని వీటిని మంచిగా నూనెలో ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని మంచిగా నూనెలో ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికినాక కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. కలిపి మూత పెట్టుకొని వీటిని ఒక 50% వరకు ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికించాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు, ఎండుమిరపకాయలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఈ దంచుకున్న ఎండుమిరపకాయలని మనము ఉడికించుకున్న ఉడుకుతున్న ఆలుగడ్డలో వేసుకోవాలండి. చూడండి, ఆలుగడ్డలు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే మనము వాటిని ఎండుమిరపకాయలని కచ్చాపచ్చా దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకొని టమాటాని మెత్తగా ఉడికించుకోవాలి. టమాటాని ఇలా బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఆలుగడ్డలను అయితే బాగా ఉడికించొద్దు, ఓకేనా. మనకు కర్రీ మొత్తం రెడీ అయ్యేంత వరకు ఈ ఆలుగడ్డలు అనేటివి మెత్తగా అయిపోయి జిగురు అయిపోతుంది. అలా కాకుండా ఒక టమాటో ఉడికే మట్టుకే ఉడికించుకోవాలి. ముక్కలు అయితే ఏ విధంగా ఉండాలి. ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు మూత పెట్టి కారాన్ని ఉడికించుకున్న తర్వాతకి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర ఆకుల్ని వేసుకోవాలి. ఈ పాలకూర ఆకులు దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మంచి రుచికరమైన ఆలుగడ్డ పాలకూర రెడీ అయినట్టే ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.